నేడు ముఖ్య నేతలతో విజయ్ అత్యవసర భేటీ పార్టీలో చేరికలపై చర్చించనున్న టీవీకే చీఫ్. ఇవాళ సౌత్ ఆఫ్రికాతో భారత్ రెండో టీ20 జోరు కొనసాగించాలనుకుంటున్న టీమిండియా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో రాజకీయ కక్షలు రాజేస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త ఇంటికి నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇక దీంతో కొనిజర్ల మండలం కొండ వనమాలలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్త సింగాల వెంకటేశ్వర్లు ఇల్లు దగ్ధమైంది. వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు ప్రమాదం తప్పింది. ఇక పంచాయతీ ఎన్నికల సందర్భంగానే ఇంటికి నిప్పట్టించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి నవీన్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ నవీన్, మనం చూస్తున్నాం మొత్తానికి పంచాయతీ ఎన్నికల గ్రామంలో రాజకీయ కక్షలు రాజేస్తున్నాయడానికి ఇది నిదర్శనంగా మారింది. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూడొచ్చు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త నిప్పు పెట్టారు గుర్తెలియని వ్యక్తులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? మనం చూడొచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు మొదటి విడత ఎన్నికల పోలింగ్ 7 గంటలకు స్టార్ట్ అయిన పరిస్థితి కాబట్టి నేపథ్యంలో ఖమ్మం జిల్లా కొంజర్ల మండలంలో కొండ వనమాల గ్రామంలో ఒక ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తకు సంబంధించినటువంటి వ్యక్తి ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కాంగ్రెస్ కార్యకర్త సింగాల వెంకటేశ్వర్లు అనే ఆ ఇంటికి నిప్పు పెట్టినట్టు పరిస్థితిగా పడుతుంది. అది తెల్లవారుజామున ఆ ఇంటికి నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఇంట్లో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర కుటుంబం మొత్తం కూడా ఒక్కసారిగా గుర్తించి ఆ మంటలు అలుముకోవడంతో కూడా అందరూ కూడా బయటకు వచ్చినట్టు పరిస్థితిగా పడుతుంది. పూర్తిగా కూడా వాళ్ళ ప్రాణాలు అయితే రక్షించుకున్నట్లే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ప్రమాదం జరిగేది. మొత్తం కూడా ఇల్లు దగ్నం అవుతుంది. ఉదయం పూట అంటే తెల్లవారుజామున చలికాలం ఎవరు కూడా బయట తిరగని పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో ఒక పక్క మంచు ఎక్కడెక్కడ పక్కన కూడా కనపడిన పరిస్థితి అయితే ఇంటికి ఎవరు నిప్పి పెట్టారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా వెంకటేశ్వర్లు పోలీసులు కంప్లైంట్ చేశారు. ఇక రాజకీయ కక్షలతోటే మా ఇంటికి నిప్పి పెట్టారని చెప్పేసి కూడా అక్కడ సింగాల వెంకటేశ్వర్లు చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అదే చెప్తున్నారు పరిస్థితి కాబట్టి. కానీ ఎవరు పెట్టారు ఏంటి? ఎందుకంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పక్క ఆయన చురుగ్గా కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్న పరిస్థితి కాబట్టి అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కు ప్రచారానికి కానీ లేకపోతే అక్కడ గెలవాలని చెప్పేసి పూర్తి స్థాయి కూడా కాంగ్రెస్ మొత్తం కూడా గెలవాలని చెప్పి నిత్యం ప్రచారంలో తిరుగుతున్న నేపథ్యంలో ఎవరు పెట్టారు అంటే ప్రత్యర్థి పార్టీలు ఎవరున్నారు అక్కడ, ఎవరు ఆయన ఇంటికి నిప్పి పెట్టారనే దాని మీద కూడా పూర్తిగా పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేసిన పరిస్థితిగా పడుతుంది. పెద్దగా మనం చూడొచ్చు ఇంటికి సంబంధించిన ఆస్తి మొత్తం కూడా దగ్నమైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కట్టుబట్టలతో బయటకు వచ్చిన పరిస్థితి వాళ్ళని చూడొచ్చు. పూర్తిగా కూడా ఇల్లు దాదాపుగా సగం దగ్నంగా అయిపోయిన తర్వాత అది గుర్తించారు. ఏమంటే కూడా వాళ్ళంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఏదైనా కానీ పూర్తి స్థాయిలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలు అంటే స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయాలు ఈ విధంగానే ఉంటాయని మరోసారి అయితే గుర్తు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఒకరి మీద ఒకరి కక్షలతోటే కేవలం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఏదైనా వ్యక్తులు ప్రచారం జరిగేటప్పుడు ఖచ్చితంగా వ్యక్తిగత కక్షలు పెట్టుకొని ఇట్లా పార్టీలో చురుగ్గా తిరుగుతున్నట్టు వ్యక్తులపై కక్ష సాధింపు, అదేవిధంగా వాళ్ళపై దాడులు చేయడం, ఆస్తి నష్టం చేయడం, అంతేకాకుండా లాస్ట్ ప్రాణాలు కూడా తీసేదాకా కూడా పోయిన పరిస్థితిగా పడుతుంది. ఈ నేపథ్యంలో కొనిజర్ల ఆ మండలం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలికిపడిన పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే ఒక పక్క ఎలక్షన్ ప్రచారం జరుగుతుంది ఎన్నికలు సంబంధించి. ఎందుకంటే ఇలా మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి, మళ్ళీ అదే విధంగా కాకుండా ఈ ఆదివారం 2వ విడత ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో కొన్ని ఎలక్షన్స్ సంబంధించి 2వ విడత ఎన్నికలు ఉన్నాయి, 3వ విడత ఎన్నికలు కూడా ఆ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ కాంగ్రెస్ కార్యకర్తల ఇల్లు దగ్నం చేయడానికి ఒక విమర్శకైతే దారి తీసినట్టు పరిస్థితిగా పడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఆ గ్రామంలో మొత్తం కూడా ఆ కుటుంబానికి ప్రాణహాని అయితే తప్పిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఆస్తి మొత్తం కూడా నష్టమైంది. ఇంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కానీ ఇంట్లో ఉన్నటువంటి వంట సామాగ్రి కానీ బియ్యం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా దగ్నమైనని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళైతే ప్రాణాలతో బయటపడ్డారు. ఏమంటే కొంజర్ల పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో వాళ్ళు కూడా వచ్చి కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఎవరు ఈ ఘాతకానికి తెగబడ్డారు, ఎవరు ఈ ఇట్లా నిప్పు పెట్టారన్న దాని మీద పూర్తి స్థాయిలో కూడా కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్పినట్టు పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ నవీన్.